తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలున్నాయి. బాహుబలి వరుస హిట్స్ అనంతరం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా, మన్యం పులి కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా, మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవ్గన్ నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటన్నిటికీ ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ట్రిపుల్ ఆర్ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ ఎన్టీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. కొమరం భీం జయంతి సందర్భంగా రామరాజు వాయిస్కు సంబంధించిన ఎన్టీఆర్ టీజర్ని చరణ్ విడుదల చేశారు. ఈ టీజర్లో ఎన్టీఆర్ యాక్షన్కి రామ్ చరణ్ వాయిస్ ఇచ్చారు. రామ్ చరణ్ వాయిస్తో ప్రారంభమైన వీడియోలో వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి, నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి, వాడి పొగరు ఎగరే జెండా, వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ, వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్నెం ముద్దుబిడ్డ నా తమ్ముడు, గోండ్రు బెబ్బులి కొమరం భీం అంటూ ఎన్టీఆర్ పాత్రల తీరుతెరని పరిచయం చేశారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ తన అభిమానుల అంచనాలు తగ్గకుండా అదే రీతిలో భీమ్గా అదరగొట్టారు. అభిమానుల భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ టీజర్పై పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు సైతం చిత్ర యూనిట్ని అభినందిస్తున్నారు. దీంతో భాగంగానే ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు సీతక్క సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొమరం భీం పాత్రపై విడుదల చేసిన టీజర్ను జోడిస్తూ ట్రిపుల్ ఆర్ మూవీ టీంకు అభినందనలు తెలిపారు. మన్యం ముద్దుబిడ్డ, మా అన్న, మా ఆదర్శం కొమరం భీం గారి జయంతిన నా ఘన నివాళులు, మా మన్యం వీరుడు కొమరం భీం స్ఫూర్తితో వస్తున్నటువంటి ఈ చిత్రానికి నా అభినందనలంటూ ట్వీట్ చేశారు.